ఇగో పొలమైన రైతు అయిననే తీసుకొచ్చిండు. ఏం కాదు అన్నాడు, తీసుకొచ్చి కూర్చోబెట్టిండు మా తాత. ఇగో ఇంత లోపలికి వీకింది, మోకాలు లోపల ఉన్న దిగవాటు మంచిగా ఉన్నది, దిగవాటు కూడా బాగా లేపగరా. ఏ హలో కాకా, అందరికి నమస్తే, వెల్కమ్ టు మ్యాడ్ క్రియేషన్. ఈరోజు లాగ్ వచ్చేసి అయితే మన బండి దిగబడ్డది, మళ్ళీ రింగ్ లో బండి. ఇలా మన రోటివేటర్ బండితో నిగ్గుదాం. నాకు తెలిసి అత్త రాదా కొంచెం డౌట్ ఉన్నది, మరి రోటివేటర్ బండితో నిగ్గుతే ఫస్ట్ దిగ్గి చూద్దాం. మరి ఇంటికి వచ్చి డీలా తీసుకోపోతున్నా. ఈ సీజన్ లో మన బండి అసలు దిగవల్లే, ఇదే ఫస్ట్ టైం దిగబడ్డది. మరి చూద్దాం, మనం తిప్పలు పెడతా మంచిగా వెళ్తా, నాకు కూడా తెలియదు. పంచాయతీ మాదంతా. ఏం పవను, నువ్వు ఇంటికాడ పోసుకురావద్దా డీజిల్ అంతా? ఇంకో డ్రైవర్ లేడా చెప్పన్నా? ఇంకో డ్రైవర్ లేడు. హానికి పోవం, పిల్లగానికి జ్వరం వచ్చింది, హాని ప్లేస్లో నేను వస్తానా? మాకు రింగుల బండికి కూడా ఒకటే డ్రైవర్ని పెట్టినాం కదా, అయినా మీ ఇద్దరం జోరు దారి తిరుగుతాను. రోజు పొలాల పోంటే ట్రాక్టర్ల పోంటే చేనులు చేలకల్లా కూడా తిరుగుతాను. ఇలా నా బండి ఏందో తెలియదు కానీ మామూలు బండి కూడా గట్టిగానే తాగుతుంది. అంత దిగబట్టలు తాకింది మాకు, ఈ మధ్యలో పీరుతుంది గట్టిగానే. మళ్ళీ బండి దిగబడ్డది అని చెప్పినా కదా, ఆడికే పోవాలి. ఇప్పుడు రోటివేటర్ బండితో గుంజేయాలి. బెల్ట్ కూడా పట్టుకొని పోయినాం ముందటనే. మరి వెళ్తుందా వెళ్ళదా నాకు కూడా అంత తెలియదు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇలా రింగుల బండి ఇంకోటి ఇగ్గతానికి లేదు, మా రోటివేటర్తో ఇగ్గాలి. అదే కొంచెం డౌట్ వస్తుంది మాకు. ఎవరైనా కొంచెం పొద్దుగాల డీజిల్ పోసుకొని వచ్చారు అనుకో ఇంటికాడ, ఈ మోసురు బాగా తప్పుతుంది. మాకేందంటే ఇంటికాడ డీజిల్ లేకుండే, లేక ఇప్పుడు మోసురు అవుతుంది. అటో ముక్కున్నది ఇటో ముక్కున్నది. మావాడు చూసిన ఎట్లా పట్టుకొస్తాడు, నవ్వుతాడు. చూసిన పనిలో కూడా గింత ఎంజాయ్మెంట్ ఉంటుంది పని చేస్తా అంటే, కానీ పులుసు అంతా కారిపోతుంది పని చేస్తా అంటే. ఏమంటావు పవను? పొగలు కక్కాలే. మన రోటివేటర్ బండి దగ్గరికి అయితే వచ్చినాం. దీన్ని ఇక్క పీకాలి, దీన్ని పట్టుకొని దాన్ని ఇగ్గాలి. ఇక బండిని తీసుకొచ్చి అమ్మా దండి పడతాం కదా. రాను కూర్చున్నది ఇంకాలే మా ఇంకా వెళ్తాయి దానికి ఏమైతే కొట్టినాడు గిడి మూలకే. అమ్మా ఒకటే రింగు దిగబడ్డది, ఇంకో రింగు మంచిగానే ఉన్నట్టున్నది. అందుకే దాన్ని మట్టి తీసుకుంటారు మొత్తం. అయితే ఇక మట్టి తీసుకున్న వాళ్ళు మన రోటివేటర్ బండితో నిగ్గితే ఉత్తైన బయటికి అయితే వెళ్తా అనుకుంటానా, కానీ ఏం చేస్తావు తల్లి మరి. ఇగో పొలమైన రైతు అయిననే తీసుకొచ్చిండు. ఏం కాదు అన్నాడు, తీసుకొచ్చి కూర్చోబెట్టిండు మా తాత. నరసింహారెడ్డి అంతే కదా. ఇట్లా దిగబడ్డది బండి. ఈ రింగ్ మాత్రం గట్టిగానే ఉన్నది. అటొక్క రింగ్ ఒకటే కొంచెం దమ్ము చేస్తుంది, కానీ కొంచెం ముందర పెట్టుకొని నిగ్గుకుందాం. కింద ఎక్సారి ఆనింది కదా, ఒక పక్క ఆనింది గింతంతా. మంచిగా సాపు వేసుకోవాలి. సాపు వేస్తే కొంచెం మంచిగా వెళ్తుంది బండికి, దమ్ము కాకుండా. చిన్నగా పట్టుకుంటుతోటి పటేల్తో చేపిస్తాను కాక. తాత చూడు నవ్వుతాను తాత. మీరు ఉన్నారా ఇద్దరు అనుకుంటాను కావచ్చు. ఇక కూర్చుతానే తాత, నేను నడుస్తాను కూడా సప్ప దిగుతాను. కొట్టి తాత లేస్తుంది, కొయ్య వారితే లేస్తుంది. దండిగా పడి దిగబడుతుంది కానీ ఇక్కడ సగం పోతే ఇంకా కాలు వస్తే లోపలికి ఇట్లా దిగబడుతుంది కిందికి. మోకాలు మునిగినాయి కానీ పారమ్మతుడు నాకు ఇలా జరగట్లేదు. ఒక్క నిమిషం కొంచెం ఆనే. అయ్యో మా తాత స్టార్ట్ చేసిండు బండి తీద్దామని, చూద్దాం మరి వెళ్తుంది. తీగత్తలేదు కాలు తీస్తే వెళ్తలేదు. నీ అవ్వ కాలుగురా. అయ్యో వెనుక బండి కనబడతా తీస్తాడు ఇప్పుడు చూడు. లోపలికి పోతాను తాత. పడ్డ కొద్ది లైట్ ఎక్కుతుంది. అద్దు తాత తోడుతాండి, చుడుతాంది అద్దు, చుడుతాంది రింగు చుడుతాంది అద్దు. వెళ్తుంది తాత, కూర్చోలేదు. అది ఒకసారి పెడదాం బెల్ట్. నీకు కొంచెం వెళ్ళకుండా జంప్ తీస్తే మనం మళ్ళీ సైడ్ ఇగ్గికి చావాలా. జంప్ గుమ్మిలు సాపేత కథం. ఇటు గుమ్మి అటు చుట్టింది, మళ్ళీ అటు కూడా గుమ్మి సాపేయాలి. ఇంత లోపలికి వీకింది, మోకాలు లోపల ఉన్న దిగవాటు మంచిగా ఉన్నది, దిగవాటు కూడా. అట్లా తీసుకుంటాను చూసినావు, గట్ల తీసుకోవాలి. గుమ్మిలు మంచిగా సాపు చేసుకుంటే ఉత్తైన వట్టి ఇట్లా వెళ్తుంది. బండి వచ్చినా కానీ వెళ్ళదన్నమాట. అట్లా సాపు చేయకుంటే గుమ్మిలు నిండి ఉంటే బండి కూడా ఇంత బరువు అవుతుంది, దాన్ని కూడా వెళ్ళనియదంతా.
రైతుల కట్టాలు గిట్లుంటాగో రైతు బంధు లేకపోయే బోనసులు పడతలేవాయే ఇది చూస్తే ఇదే గోస ట్రాక్టర్లో డీజిల్ కడగబట్టే కాక ట్రాక్టర్లో డీజిల్ కడగబట్టే పైసలు పడతలేవా దీన్నే పొక్క మళ్ళీ గీడ పొక్క సూటుకున్నది రా కాలువ తీరేది అటు గట్టిగానే ఇటు గట్టిగానే లేకపోతే అటు ఐదు కావాలా పోరా అవు 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 ఇప్పుడు ఇట్లా కాలువ అన్నట్టు ఇట్లా అడ్డం టమ్మ సూటిగా టమ్మ సూటి ఒరే వాటి ఇట్లా దిగబడ్డది రోడ్ వెటర్ బండి వచ్చింది దాన్ని పట్టుకొని నిగ్గాలని చెప్పినా కదా దానికి దీనికి మళ్ళీ రూప్ తాడు పెడదాం పెద్ద రూప్ తాడు ఉన్నది ఇంకో చిన్న రూప్ తాడు ఉన్నది కానీ మనం అయితే పెద్ద రూప్ తాడు పెట్టుకుందాం కొంచెం లాంగ్ పెట్టుకుంటే మనకు కూడా మంచిగా ఉంటుంది ఇగో దిగబెట్టింది నేను డ్రైవరు డీజిల్ మోసుకొచ్చుకుంటాను డీజిల్ తను బయటికి పోయిన వాళ్ళు ఎక్కువ పోసుకుందాం ఇక అదే దాంతో ఎక్కితే కొంచెం తొందర అయిపోతుంది పని కూడా కానీ దాంతో దమ్ము సరిపోతుంది అసలు నాకే డౌట్ దాని దమ్ము సరిపోతుంది ఎక్కుతాను దీన్ని ఈ దోయలకు ఆ దోయలకు ఎక్కుదామంటా తాదా అలా కట్టమోపు కాదే ఆబరా కట్టకంగా పోతుంది ఆగురా కొంచెం లేచినట్టు ఎత్తుదలే బండి ఇటు పెడితే చూసినా పవన్ అంతే అంతే పవన్ ఎట్లా అట్లే వెళ్ళాలి కడుపు పెడుతుంది అంటే అవు పవన్ పవన్ రైతు చెప్పినప్పుడు పోతావా నాకు అట్లా నీకు కదా పవన్ అంతా ఎందుకు పవన్ ఇట్లా చేస్తావు ఇప్పుడు మళ్ళీ చేసి మళ్ళీ తెప్పిద్దా అని చూస్తాను ఈ సంవత్సరం కూడా పోయిన సంవత్సరం లెక్క రామరాజు గాని వాళ్ళు దాంట్లో బండి అయితే దిక్కుకుందాం మరి దీంతో వెళ్తుందో వెళ్ళదో నాకు కూడా తెలియదు ఇప్పుడు చూస్తే వెళ్తుంది మరి అబ్బా వెళ్తుందా వెళ్ళదా అని దీనమ్మా దీనికి కూడా పెడదాం అటు ఇచ్చికి పెడదాం అన్నమాట కిందికి వెళ్ళి పెట్టాలి అట్లా కాదు కిందికి వెళ్ళి మీదికి పెట్టి లాకేయాలి లాక్కున్నా చూడాలా రైట్ ఇంకా మీదికి వద్దు దానికి ఇప్పుడు లాకేయాలి లాకిస్తాను చూడాడు మీదికి వెళ్ళి పెడితే పట్టదాన్ని కిందికి వెళ్ళి పెట్టాడు దాన్ని ఆగురారే కర్ర ఎత్తాడు ఆయన బండి స్టార్ట్ చేయలే కర్ర ఎత్తాడు ఇది పవన్ వెళ్తా అనుకుంటానా మరి ఏమైతే చూద్దాం బాగా లేపకరా ఉత్తానే వెళ్ళి కత్తాండి పీకింది పోయి బండి కాదకు బండి దిగబడి కదా వెళ్తా అని దండి బాగా అనిపిస్తుంది కన్నా అదే కొయ్యేద్దామా లేకుండే అంటాడు ఇగో ఇట్లా ఒకటే దెబ్బకు పట్టుకొని వచ్చింది బండి కూడా అంత సతాయించలేమనండి నేను సతాయించా అనుకున్నా కానీ ఏదో లోపల కొంచెం భయం ఉండగా ఇంటికెళ్ళి తీసుకోవాలి చూడట ఏమైంది బాబు చూస్తలేవు అట్లా తీసుకోవాలి ఈ పట్టలు ఏంటంటే తడవక ముందు మస్తు అలగా ఉంటాయి కానీ తడిసిన తర్వాత గుద్ద అలా బరవైతాయి నీళ్ళన్ని వీర్చుకుంటాయి కదా దమ్ దమ్ అవుతుంది అంతా బయటికి వెళ్ళింది ఆ బండిని పట్టుకొని వెళ్ళి పీకుదాం మనం మా అంటే ఇంకొక గిన్నె రోడ్డు బెటర్ కొట్టేది ఒక ఎకరం అంతా కొట్టాలి ఇరువాలు నిన్ననే కొట్టినాం కదా ఆయనతో ఎకరం ఇరువాలు కొట్టుకుంటే కథం బయటికి వెళ్ళడే మళ్ళీ ఇంకొక 6 ఎకరాలు అది కొట్టాలి మూలలు ముళ్ళు ఇగ్గుకొని వెళ్ళి పీకితే కథం అయిపోతుంది ఓన్లీ ఈ సర్కిల్ వరకే బొందున్నది ఇంతకుముందు చూసినా కానీ నేను కూడా ఈ సర్కిల్ దాటిందంటే మంచిగానే వెళ్తుంది ఇక మన దిగబడిన బండితో ఇక్కడ దిగబడ్డది బండి ఒక ఈడ దిగబడ్డది ఈడికి కూడా ఒత్తిపియాలి మొత్తం జంబుతోటి బురదంతా ఒకసారి పొక్క ఓడిపిస్తే కథం అయిపోతుంది మెల్లంగా దొబ్బుకోవాలి ఆ పొక్కలు బాగా వేయకుండా చూసుకుంటూ దొబ్బినాం అనుకో జర తొందర అయిపోతుంది పని కూడా రైతుని కూడా మెప్పించిన వాళ్ళం అయిపోతాం రాని 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 వెనకకు దొబ్బుతాండు కానీ వెనకకు దొబ్బాం కొంచెం చూసుకుంటూ దొబ్బుకోర్రి ఎందుకంటే ఆ జంబు గుద్దాలు వేడి వాటి ఇరిపీక్తుంది జంబు కూడా మెలా దొబ్బు పవను మళ్ళా వండబెట్టావా ఇంత బండిని అట్లా మామూనికి దమ్ దమ్ అవుతుంది పాపం జల జలమండది కావచ్చు మళ్ళీ దిగబడుతుందా అని
మట్టి వదిలి పీకుతుంది, మెల్లంగా అత్తనేమో బండి దిగబడుతుంది. చూసుకుంటే వేయాల్సి వస్తుంది ఏ పని అయినా కానీ. ఇలా నాటెట్లే పెడతారు మా తాతగిల్లా, మనమే చస్తానవరా బాయ్ అంటే. రాని రాని రైట్ కథం కాదు జాగ్రత్త, మళ్ళా పట్టేవాయంటే అది రాదిగా, అలా రాదిగా పవను. ఇటుకెళ్ళి వెళ్ళి పీకుదాము. మన రోడ్డు బెటర్ బండి ఉన్నది చూసినాం, ఆడికైతే పోతానా, ఎందుకంటే ఇక మెల్లం కొట్టుకొని రాబ్బా, మళ్ళా కూర్చునబెట్టకు, మళ్ళీ ఈ బండి దాంతో కాదు, ఎప్పుడు అడ్డుమారి గుడ్డి దెబ్బలు వెళ్ళింది బండి అని చెప్పిన. దానికి కూడా అంత స్ట్రెస్ అని తీసుకోవాలి బండి, కొంచెం మా వాళ్ళు రింగులు అంతా సాబి చేసారు కదా మంచిగా, అట్లా మస్తు వెళ్ళింది బండి. లేకుండే అంటేనా దాని గుద్ద కూడా వాళ్ళకి కానీ కొంచెం ఇక మెల్లంగా వెళ్ళి పీకింది. ఇంకా ఇగ్గిసోండి ఈ బీడి దోయలు కొట్టాలి, ఇక్కడ కనబడుతుంది కదా బీడి దోయ ఎట్లున్నదో, కానీ ఈ బీడి దోయల రింగుల బండి వెళ్ళేది, రోడ్డు బెటర్ బండి వెళ్ళేది, అన్ని ఈసారి దొబ్బిచ్చినాయి కదా. కుదిరితే ఎట్లా చంపుతాను కొట్టుకుంటారు, లేదంటే ఇట్లా బీడు ఉంచి అతి సంవత్సరం కొట్టినాం అనుకో ఓ తీరు మెల్లంగా వెళ్ళి పీకుతుంది. ఇక మనం కూడా బండి దగ్గరికి వచ్చినట్టే ఇక రోడ్డు బెటర్ బండి ఎక్కాలి. పొద్దుగాల ఒక 3 గంటలు నేను నడిపినట్టున్నా, దాని తర్వాత మావోనికి ఇచ్చిన ఈ అమ్మదుడు చెప్పులు పట్టుకొని తిరుగుతానా. పొద్దుగాల ఒక 3 గంటలు నేను నడిపినట్టున్నా, దాని తర్వాత మళ్ళీ మా తమ్మునికి ఇచ్చిన మావుడు దగ్గర ఒక 3 ఎకరాల్లో కొట్టిండు వాడు కూడా. ఇక నేను మళ్ళీ ఎక్కుతా, నేను ఎక్కి ఇంకొక ఎకరం చంపుకొని ఇక మళ్ళీ మా తాత దగ్గరికి పోతా అనమాట. మా తాతది ఒక 6 ఎకరాలనే అయినది, మరి ఎంతవరకు నీళ్ళు పట్టినాయో నాకు కూడా తెలియదు, ఇప్పుడు ఆడికి పోతే తెలుస్తుంది ఇక. సరేనా రైట్, మళ్ళా ఇంకో కొత్త వీడియో ఇలా కలుద్దాం. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మావా. రైట్ ఇక.